హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మై డే 360. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మాట్లాడబోయే టాపిక్స్ ఏంటంటే, మీకు డిపార్ట్మెంట్లో వచ్చేటప్పుడు ఈ మూడు అర్హతలు అనేది ఖచ్చితంగా కావాల్సిందే. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే చెక్ చేసుకోవాల్సింది మీరు ఈ మూడే. ఖచ్చితంగా ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చెక్ చేయాల్సింది ఈ మూడు అర్హతలు మీకు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్న తర్వాతే మీరనేది అప్లై అనేది చేయాల్సి ఉంటుంది ఆ ఉద్యోగానికి. ఆ మూడు ఏంటంటే, ఫస్ట్ చూసుకునేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ ఉందా, లేదంటే మీకు హైట్. డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా హైట్ అనేది చూస్తారు కాబట్టి. ఇంకోటి మెన్కి అయితే చెస్ట్ చూస్తారనమాట. ఈసారి 2022 నోటిఫికేషన్లో అయితే అదైతే తీసేశారు. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో కూడా అంటే ఉంటదా అనేది మనం నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అయితే చూసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ మనం ఈ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఎస్ఐకి అయితే ఏమి ఉండాలి, కానిస్టేబుల్కి అయితే ఏమి ఉండాలి అనేది క్లియర్గా చెప్పేస్తా. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం డీటెయిల్గా వన్ బై వన్ మాట్లాడుకుంటూ వచ్చేస్తా. ఏజ్ రిలాక్షన్ కానీ, హైట్ సంబంధించింది, ఏజెన్సీ వాళ్ళకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి ఎలా ఉండాలి అన్ని క్లియర్గా అయితే చెప్పేస్తా. ఓకేనా. ఫస్ట్ మనకు ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణలో ఓకేనా రిలీజ్ కాబోయే నోటిఫికేషన్లో ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మీరు చెక్ చేసుకోవాల్సింది. కానిస్టేబుల్ అయితే మీ కానిస్టేబుల్కి ఇంటర్ క్వాలిఫికేషన్ అయి ఉండాలి. మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి. తర్వాత ఎస్ఐకి అయితే ఓకే, మీరు ఎస్ఐకి అప్లై చేయాలనుకుంటే మాత్రం మీకు డిగ్రీ కంప్లీట్ అయి ఉందా లేదా అని చెప్పేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. పీసీకి అయితేనేమో ఇంటరు, ఎస్ఐకి అయితేనేమో డిగ్రీ కంప్లీట్ అయి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఏజ్, ఇది మెయిన్ అనమాట. ఏజ్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ కట్ ఆఫ్ అనేది నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయినా కానీ జూలై 1కి అయితే ఇస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. జూలై 1 నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకొని నేను ఇప్పుడు చెప్పబోయే ఏజ్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి. ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఎస్ఐ సంబంధించి మాట్లాడుకుంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఓకేనా. ఓపెన్ కేటగిరీ ఒకవేళ ఏపీ నుంచి ఉన్న వాళ్ళని కానీ వాళ్ళు ఏంటంటే ఏపీలో వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఏది ఉన్నా కానీ ఇక్కడ తెలంగాణలో అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓపెన్ కిందికి వస్తారు. సో మీరు ఓపెన్లో మీకు 21 నుంచి 32 ఏజ్ ఉండాల్సి ఉంటుంది. మళ్ళీ అదర్ క్యాస్ట్ అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కానీ వాళ్ళకి 21 నుంచి 37 ఉండాల్సి ఉంటుంది. 37 ఎందుకంటే ఇక్కడ మనకు 2 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అనేది కరోనా పాండమిక్ ఇయర్ నుంచి ఈ నోటిఫికేషన్‌లో 2026 వరకు రిలీజ్ కాబోయే ప్రతి నోటిఫికేషన్‌లో మనకు నార్మల్‌గా ఏజ్ రిలాక్షన్ అనేది 5 ఇయర్స్ ఉంటుంది. ఆ 5 ఇయర్స్ కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా 2 ఇయర్స్ అన్నమాట. 2026 వరకు అయితే మనకి ఇస్తున్నారు గవర్నమెంట్. అదే విధంగా దానికి సంబంధించి అంటే మొత్తం కలిపేసి చెప్పేస్తున్నానన్నమాట. అందుకని చూసుకోండి మీరు. ఓపెన్ అయితే ఎస్ఐకి 21 నుంచి 32, ఎస్సీ ఎస్టీ బీసీ మిగతా వాళ్ళైతే 21 నుంచి 37. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ లో ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 21 నుంచి 35. ఇంకా అదర్స్ అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసింది కదా, ఇవన్నీ వాళ్ళకైతే 21 నుంచి మినిమం 21 నుంచి 40 అనమాట. ఇక్కడ ఎస్ఐకి మీరు చూసుకున్నట్లయితే మినిమం స్టార్టింగ్ ఇయర్ 21 అనేది ఖచ్చితంగా ఉండాలి. కానిస్టేబుల్కి అయితే 18 ఇయర్స్ నుంచి ఉంటుంది. ఎస్ఐకి అయితే మినిమం 21 అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. తర్వాత పైన అనేది ఇక నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అయితే ఉంటుంది. తర్వాత మనం కానిస్టేబుల్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ అనమాట. ఏపీ అయినా తెలంగాణ అయినా ఓపెన్ ఇక 18 మినిమం కానిస్టేబుల్కి 18 అనేది ఉండాలి. మ్యాక్సిమం అనేది 29 వరకు ఓపెన్ వాళ్ళకి. తర్వాత ఎస్సీ ఎస్టీ మిగతా అదర్ క్యాండిడేట్స్కి అయితే అందరికీ 18 to 34 ఓకేనా. తర్వాత కానిస్టేబుల్లో హోంగార్డ్ సర్వీస్ ఉంటుంది కదా, వాళ్ళకైతే 18 నుంచి 47 ఉండాలన్నమాట. తర్వాత విడో అండ్ డైవర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి 18 to 42 ఉంటుంది ఓకేనా. ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 18 to 42, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 18 to 47 ఓకేనా. మంచిగా వినండి. తర్వాత వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానిస్టేబుల్కి అయితే 18 to 32. తర్వాత వచ్చేసి కానిస్టేబుల్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ ఓకేనా 18 to 37. వీళ్ళకైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఓపెన్ అయితే 18 to 32. అదే ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 18 to 37 అయితే వాళ్ళకైతే ఉండాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మేజర్గా ఇది హైట్ అనేది మెయిన్. డిపార్ట్మెంట్లో ఎవరైనా ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి ఏంది చూస్తే హైట్ మెయిన్ చూస్తారనమాట. హైట్ అది ఏంటంటే మినిమం ఈ హైట్ ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్పేసి, మీరు ఈ హైట్ ఉంటేనే మీరు ఎస్ఐ అయినా కానీ కానిస్టేబుల్కి అయినా ఎలిజిబుల్ ఓకేనా. మెన్కు అయితే 167
ఓకేనా? ఇది నార్మల్ అన్నమాట. చెప్తాను చూడండి. నార్మల్ అండ్ ఏజెన్సీ వాళ్ళకు వేరే వేరే విధంగా ఉంటది. ఇది నార్మల్ మెన్‌కైతే 167 మీరు ఏ కేటగరీ అయినా ఉండండి. 167.6 సెంటీమీటర్స్ మెన్స్ ఉండాలి. వుమెన్ అయితే 152.5 సెంటీమీటర్స్ అయితే వుమెన్ అయితే ఉండాలి. ఇప్పుడు ఏజెన్సీ మెన్ అయితే ఓకేనా? ఏజెన్సీ వాళ్ళంటే ఎవరొస్తారు? ఎస్టీ షెడ్యూల్ అండ్ ట్రైబల్స్ కదా! ఏజెన్సీ వాళ్ళు మెన్ అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి. అదే వుమెన్ అయితే 150 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. మీరు ఈ 3 ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ కానిస్టేబుల్‌కి ఇంటర్ ఉందా లేదా? ఎస్ఐకి డిగ్రీ ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత వెంటనే ఏజ్ ఉందా లేదా అని చూసుకోవాలి. నేను చెప్పిన దాని ప్రకారం అంతా కాలిక్యులేట్ చేసుకోండి. ఏజ్ ఉందా లేదా అని చూసుకున్న తర్వాత మీకు హైట్ వస్తుందా లేదా? ఎస్ఐకైనా, కానిస్టేబుల్‌కైనా హైట్ వస్తుందా లేదా? అని ఈ 3 చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే ఆన్‌లైన్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆన్‌లైన్ చేసుకున్నా గాని తర్వాత రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ కంప్లీట్ కాకపోయినా, డిగ్రీ కంప్లీట్ కాకపోయినా గాని మీకైతే అక్కడ రిజెక్ట్ చేయడం జరుగుతది. ఒకవేళ మీకు ఏజ్ లేకపోయినా గాని తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైమ్‌లో మీకు 10థ్ మెమో బేస్ చేసుకొని వాళ్ళైతే ఏజ్ అయితే కాలిక్యులేట్ చేస్తారు. నేనిప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏజ్ కాలిక్యులేటర్ అని చెప్పేసి చాలా ఇగ ప్లే స్టోర్‌లో యాప్‌లు దొరుకుతాయి. నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచి ఈ డేట్‌కైతే మీరైతే చెక్ జేసుకోండి. ఏజ్ ఎలిజిబుల్ అయితున్నారా లేదా అనేది ఒక క్లారిటీ తీసుకోండి. తర్వాత హైట్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా మీరిప్పుడు ఈవెంట్స్‌కెళ్ళి ఎప్పుడైతే వెళ్తారో ఈవెంట్స్ టైమ్‌లో హైట్ అనేది ఖచ్చితంగా కొలుస్తారు. మీరప్పుడు హైట్ గినక లేకుంటే మాత్రం అప్పుడు గాని రిజెక్ట్ జేస్తారు. అందుకనే నేను ముందే చెప్పేదేందంటే ఈ 3 క్వాలిఫికేషన్‌లు ఉన్నాయా? లేవా? అనేది క్లియర్ కట్‌గా ఒకసారి చూసుకున్న తర్వాత అయితే ఆన్‌లైన్ చేయండి. ఎందుకంటే మనం ఆన్‌లైన్ జేసి ప్రిలిమ్స్ రాసిన తర్వాత మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతదనమాట. ఈవెంట్స్ టైమ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మామూలుగా చూస్తారు. అక్కడ చూసినప్పుడు వాళ్ళు ఏజ్ జూస్తారు, హైట్ జూస్తారు, మళ్ళీ మీకు ఇంటర్‌గా ఈ కంప్లీట్ అయిందా లేదా అనేది చూస్తారు. అక్కడ రిజెక్ట్ జేసేస్తారనమాట. అంటే మొదటి నుంచి ఇక్కడ పెట్టే ఎఫర్ట్ ఏదో ఇప్పుడు అంటే దీని మీద గాకుండా వేరే దాని మీద పెడితే కనీసం అది మనం జాబ్ కొట్టేస్తాం గదా! ఈ చిన్న మిస్టేకులు జరగడం వల్ల ఏందంటే టైమ్ వేస్ట్ ప్రాసెస్ అనేది జరుగుతది. అదే ఉద్దేశంలో అయితే నేనైతే చెప్పడం జరుగుతది. ఓకేనా? మీరు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఎలిజిబుల్ కాడానికి ఈ 3 అయితే మేజర్ అన్నమాట. ఈ 3 చెక్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ కాగానే ఫస్ట్ ఎన్ని పోస్టులున్నాయో చూసుకోండి. తర్వాత అప్లై డేట్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడుంది? ఎండింగ్ డేట్ ఎప్పుడుంది? చూసుకొని తర్వాత మీకసలు వాటికి అప్లై చేయడానికి అర్హత ఉందా? క్వాలిఫికేషన్ ఉందా? ఏజ్ ఉందా? హైట్ ఉందా? అని చెక్ చేసుకోండి. ఇంకోటి బాయ్స్‌కైతే చెప్తున్నాను చూడండి. లాస్ట్ 2018 నోటిఫికేషన్‌లో అయితే చెస్ట్ మెజర్‌మెంట్ అయితే తీసుకున్నారు. 2022 నోటిఫికేషన్‌లో అయితే చెస్ట్ మెజర్‌మెంట్ అనేది తీసేశారు. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్‌లో అనేది అది ఉంటదా? ఉండదా? అనేది సంబంధించింది. మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడైతే క్లియర్‌గా అయితే దాంట్లో మనం చూసి చెప్పగలుగుతాం గానీ, అది ముందే చెప్పలేం. ఎందుకంటే 2018 నోటిఫికేషన్‌లో ఉంచిండు. బట్ ఆటోమేటిక్‌గా ఎవరు అడగలేదన్నమాట. ఏం లే. వాళ్ళు బోర్డ్ ఎవరైతే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఉందో అదే డిసైడ్ చేస్తదనమాట. ఉంచాలా, మళ్ళీ పెట్టాలా అని జెప్పేసి. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్‌లో అది ఉంచుతారా? అంటే మళ్ళీ పెడతారా? ఇగ అంతే తీసేస్తారా అని జెప్పేసి తెలవదు. ఓకేనా? మీరైతే ఇప్పుడు ఎప్పుడైనా నోటిఫికేషన్ అయితే రానివ్వండి. రాగానే మీరైతే ఇది చెక్ జేసుకోండి. లేదంటే ఇప్పుడేమైనా మీకు మీరు ఇప్పుడు ఇంటర్ జేస్తున్నారా? డిగ్రీ జేస్తున్నారా? అనేది మీకో క్లారిటీ ఉంటదిగా. దాన్ని బట్టయితే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ జేసుకోవాలన్నా గాని, మీరు ఈ అర్హతలున్నాయా? లేవా? అని చెప్పేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇయన్నీ చూసుకోకుండా ఏజ్ సరిపోదు. కొంతమందికి ఇప్పుడు తక్కువ ఏజ్‌లోనే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా 21 ఇయర్స్ ఉండవు. 20 ఇయర్స్‌లోనే ఎస్ఐకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తారు. అందుకని హైదరాబాద్ వచ్చి గాని, ఎక్కడైనా వచ్చి గాని హాస్టల్‌లో ఉండడం, కోచింగ్‌కి ఫీజులు కట్టేయడం అని చెప్పి మొత్తం అమౌంట్ గాని అన్ని ఆర్థిక పరంగా ఇబ్బందులు ఫేస్ చేస్తారు కాబట్టి, తర్వాత ఆన్‌లైన్ చేసే డేట్ టయానికి మీ ఏజ్ ఉండకపోవడం, హైట్ ఉండకపోవడం, లేదంటే క్వాలిఫికేషన్ ఉండకపోవడం జరగడం వల్ల మీకు నష్టాలైతే జరుగుతాయనే ఉద్దేశ్యంతో ఓన్లీ వన్ ఇంటెన్షన్‌తో అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతది. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ.